తిరుమల ప్రతిష్టను కల్తీ ప్రసాదంతో అప్రతిష్ట పాలు చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా దిష్టిబొమ్మలను సేవ్ టీటీడీ, సేవ్ సనాతన ధర్మ నినాదాలు చేస్తూ జనసేన నేతలు దగ్ధం చేశారు. ఆర్కే రోజాకు, అంబటి రాంబాబుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే స్థాయి లేదంటూ మండిపడ్డారు. తన హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, తిరుమల కొండపై హైడ్రామాకు తెరలేపిన భూమన కరుణాకర్ రెడ్డి కర్పూర ఆర్పి ప్రమాణం ఎందుకు చేయలేదో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, జిల్లా జనసేన నేత నూనె మల్లికార్జున యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జనసేన నేతలు బెలపు సుధామాధవ్, మంచికంటి శ్యామ్, భగవద్గీత ప్రచార సమితి స్థాపకులు నజీర్ తదితరులు పాల్గొన్నారు. ఆ దేవునికి రోజు నిత్యం నైవేద్యంగా ఇచ్చే ప్రసాదం అపవిత్రం జరిగింది. ఆ అపవిత్రానికి కారణం పాలకులు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, డైమండ్ రాణి రోజా గారు, అదేవిధంగా ఇంకొక చైర్మన్ వచ్చి కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళ వల్ల తిరుమల అపవిత్రం జరిగింది. ఆ దేవదేవుని ప్రతి ఒక్కరూ ప్రపంచ దేశాల్లోనే పూజింపబడే ఆ దేవదేవుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదంలోనే కల్తీ జరిగింది. ఆ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా తిరుమల నుంచి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ప్రసాదం ఇచ్చినట్టు భావిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రసాదాన్ని ప్రపంచ దేశాల్లోనే పవిత్రంగా పూజిస్తారు, పవిత్రంగా ప్రసాదాన్ని తీసుకుంటారు, పవిత్రతతోనే తింటారు కూడా. ఆ పవిత్రాన్ని అపవిత్రం చేశారు వైఎస్ఆర్ సిపి నాయకులు. వాళ్ళు దెయ్యాలకు వేదాలు వల్లించినట్టు అట్లా వర్ణిస్తున్నారు. గత పాలకులు చేసిన అవినీతి మయమైపోయింది. ధర్మాన్ని కాపాడేదానికి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కదిలి వచ్చాయి. ఈరోజు వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి. గతంలో ఎవరు చేయని అరాచకాలు చేశారు, వ్యవస్థనే సర్వనాశనం చేశారు. ఒక ఆయన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ మాట్లాడతాడు నీతి నిజాయితీని గురించి. అయ్యా, నీకేమి తెలుసు? మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత లేదు నీకు. మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నారు. ఎవరు చేయని విధంగా ఈరోజు దుర్గాదేవి విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి మెట్లు శుద్ధి చేశారు. మీరు చేయగలరా? మీ నాయకుడు చేయగలరా? మీరు విమర్శించే స్థాయి లేదు, మీకు అర్హత కూడా లేదు. ఇంకొక నాయకుడు ఉన్నాడు నెల్లూరులో, లాయర్, ఆయన పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి, నీకు ఒక నిజాయితీ అనేది ఉందా? డబ్బులు ప్రతి ఒక్కరు సంపాదిస్తారు. అధర్మంగా సంపాదించడం మంచిది కాదు. అది నీకు, నీ బిడ్డలకు కూడా మంచిది కాదు. నువ్వు ఆ విధంగా మాట్లాడబాక. మన హిందూ ధర్మాన్ని హింసించడం నీకు పద్ధతి కాదు. నీకు ఖబర్దార్ సుధాకర్ రెడ్డి గారు, నువ్వు ఒక అడ్వకేట్వి. నువ్వు ప్రజలకి ధర్మాన్ని పాటించాల్సిన శక్తి సామర్థ్యాలు చెప్పాల్సిన పరిస్థితి నీది. అలాంటి వ్యక్తి నువ్వు అధర్మానికి మాట్లాడుతున్నావు. నీ నాయకుడు అవినీతి చేస్తే. నమస్కారం. సేవ్ తిరుమల, సేవ్ టీటీడీ, సేవ్ సనాతన ధర్మ. దేవదేవుడి మహాప్రసాదమైన తిరుమల లడ్డు అపవిత్రమైంది. ఎవరు తప్పిదమో తెలియదు, అపవిత్రం జరిగింది. నేను దీక్ష తీసుకొని నన్ను నేను హింసించుకుంటూ శారీరక సుఖాలకు దూరంగా దీక్ష చేపడుతున్నాను, ప్రాయశ్చిత్తంగా దీక్ష చేపడుతున్నాను. రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని కాపాడనంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపడుతుంటే
దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో, ఆ రోజు తప్పుకి పురుగొలిపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకొని నోటికొచ్చినట్టు మాట్లాడతారు. అసలు హిందూ సనాతన ధర్మం గురించి తెలుసా? ప్రాయశ్చిత్త దీక్ష ఒకటి ఉందని తెలుసా? దీక్షలో ఐహిక సుఖాలకు దూరంగా తిండి తింటున్నాడో లేదో నేల మీద పడుకుంటూ రాష్ట్ర ప్రజల కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుంటే నోటికొచ్చినట్టు మాట్లాడే మీరు మనుషులేనని మరొక్కసారి అడుగుతున్నాను. కూడా మేమందరం మద్దతుగా జిల్లాలో ఏదో ఒక కార్యక్రమం రూపంలో హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతని మేము తెలుపుతాం. ఈరోజు మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కలుషితం చేసినటువంటి వైసీపీ నాయకులారా, మీరు ఇంకా మారరా? నేను మిమ్మల్ని సూటిగా అడిగేది ఒకటే. మన టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు దొంగ ప్రమాణాలు చేస్తున్నాడు. ఎవరైనా ప్రమాణం చేస్తే కర్పూరం చేతిలో పెట్టుకొని చేస్తారు. ఈయన ఒక గిన్నెలో పెట్టి తిప్పుతా మా కుటుంబం నాశనం అయిపోద్ది, దొంగ ప్రమాణాలు చేస్తున్నాడు. ఇట్లాంటి ప్రమాణాలు కదా కరుణాకర్ రెడ్డి? నువ్వు చేయాల్సింది చేతిలో పెట్టుకొని ప్రమాణం చేస్తే నీ చెయ్యి కాలిందంటే నువ్వు తప్పు చేసినట్టు, అదే కాలేదంటే నువ్వు సూపర్ ఒప్పుకుంటావు. అదేవిధంగా నిన్న మొన్నటి దాకా స్వీడన్లో కానీ ఆదిమూలం గెస్ట్ హౌస్లో కానీ ఎక్కడ పడితే అక్కడ రకరకాల డ్రెస్సులు వేసుకొని డైమండ్ రాణి రోజా ఆమె కూడా వెంకటేశ్వర స్వామి గారి గురించి మాట్లాడుతుంది. అంటే ప్రాయశ్చిత దీక్ష అంటే అర్థం తెలియని డైమండ్ రాణి కూడా మాట్లాడుతుంది. ఏమని? మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిది దొంగ దీక్షని. ఏమే మీరు చేయొచ్చు కదా దీక్షలు? ఈరోజు వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి అందరూ చెప్తున్నారు. మీరు తప్పు చేయకపోతే మీరు వచ్చి దీక్ష చేయండి. దేశానికి ఆయువు పట్టు సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయులందరి మీద ఉంది. అటువంటి సనాతన ధర్మానికి విఘాతం కలిగినప్పుడు పరిస్థితి ఏ విధంగా మారిందో మనం ఈ మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఏ విధంగా దాన్ని మరి సాష్టాంగ ప్రణామాలు చేసి క్షమాపణ చెప్పుకున్నాడో దేశానికి అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంగి మరి దాన్ని కలుషితం చేసి అతి పవిత్రమైన భక్తితో పూజించే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కలుషితం చేసి జంతువుల మరి వాటి పదార్థాలతో తయారు చేసి అందరికి ఇప్పించడం ఎంతో దుశ్చర్య, దుష్కర్మ. దీన్ని మనం అందరం ఖండించాలి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.